ఉద్యమ శిఖరంగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారు. కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఆయన 2 విడతలుగా ఉద్యమించారు. 1994లో ఆయన చేసిన తొలి విడత ఉద్యమంతో అప్పటి కాంగ్రెస్ సర్కార్ కాపు విద్యార్థుల కోసం ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఇక మలి విడత ఉద్యమం రైలు దహనం ఘటనతో జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ గా మారింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తాను బతికున్నంత కాలం ముద్రగడ పోరాడారు. రాజకీయ నేతగానే కాకుండా కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తొలిసారి 1994 జులై 1న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని తన సతీమణి పద్మావతితో కలిసి ముద్రగడ నిరాహార దీక్ష చేశారు. దీంతో అప్పటి కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని డివిజన్ బెంచ్ సమర్థించింది. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చాలంటూ 2016 జనవరి 31 నాడు మలి విడత కాపు రిజర్వేషన్ ఉద్యమానికి ముద్రగడ శ్రీకారం చుట్టారు. తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ ద్వారా ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ప్రయత్నం చేశారు. తునిలోని వి కొత్తూరు మైదానంలో సభ మొదలైన తర్వాత ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ ఆయన రైలు రోకోకు పిలుపునిచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేతో పాటు రైళ్ల దిగ్బంధానికి ప్రయత్నించారు. ఓ రైలు దహనం ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఈ ఘటనతో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. తద్వారా కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఉద్యమం అప్పటి టీడీపీ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచింది. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్నారు. రాజకీయ పదవుల కంటే కూడా కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటాలు ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన జీవిత కాలంలో ఏకంగా 7 సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. తునిలో రైలు దహనం ఘటన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఉద్యమంపై తీవ్ర చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన తన డిమాండ్పై పోరాటం కొనసాగించారు. 2020లో ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాపు హక్కుల అంశాలపై ఎక్కువగా స్పందించేవారు. దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ అంశాల్లో చురుగ్గా ఉన్న ముద్రగడ ఏపీ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కాపు ఉద్యమ నేతగా ఎన్నో ఉద్యమాలు చేశారు. పుష్కర పోలవరం కాలువ తవ్వకాలతో భూములు కోల్పోయిన రైతుల కోసం కూడా ఆయన నిరాహార దీక్ష చేశారు.